హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి జావాలో ఈ ప్యాటర్న్‌కి మనం ప్రోగ్రామ్ ఎట్లా రాస్తాము అనేది చూద్దామండి. ఫస్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే గనక మనం ఈ ప్యాటర్న్స్‌ని ఫస్ట్ ట్రయాంగిల్స్ రూపంలో డివైడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ ఇలా ఉంది గదా! ఇప్పుడు ఈ ఈ హోల్ ప్యాటర్న్‌ని మనం 2 ట్రయాంగిల్స్‌లో డివైడ్ చేయొచ్చండి. అది ఎలా డివైడ్ చేయొచ్చో చూద్దాము. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను డివైడ్ చేస్తాను. ఇదొక ట్రయాంగిల్ అండి. ఈ ట్రయాంగిల్స్‌ని మనం స్క్వేర్స్ రూపంలో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడొచ్చేసరికి ఇదొక ట్రయాంగిల్. అంటే స్టార్స్ ఉన్నది ఒక ట్రయాంగిల్ అనమాట. ఓకే. నేనిప్పుడు వీటిని కట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇదొక ట్రయాంగిల్ 1, 2, 3, 4, 5. ఓకే. ఫస్ట్ ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. అండ్ సెకండ్ ట్రయాంగిల్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ రాస్తాను. 1, 2, 3, 4, 5. ఓకే. ఇప్పుడు మనం ఇలా ఉన్నటువంటి ప్యాటర్న్స్‌ని 2 ట్రయాంగిల్స్‌గా డివైడ్ చేసాం. ఇలా ట్రయాంగిల్స్‌గా డివైడ్ చేస్తే మనకి కోడ్ ఈజీగా రాసుకోవచ్చనమాట. కోడ్ అనేది ఈ ట్రయాంగిల్స్‌ని చూసే మనం కోడ్ రాసేయొచ్చు. అది ఎలా రాయాలో చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఈ ట్రయాంగిల్‌కి కోడ్ రాద్దామండి. ఇలా మనం ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో వచ్చేసరికి మీరు చూడండి, ఇక్కడ మనం దీనిలో మనము ఏమేం ప్రింట్ చేయాలి? స్టార్స్ మాత్రమే ప్రింట్ చేయాలా? కాదు. మనం స్టార్స్‌తో పాటు స్పేసెస్ కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి, నేనిప్పుడు మీకు డివైడ్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు స్టార్స్, స్పేసెస్ 2 ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ లైన్‌లో వచ్చేసరికి మొత్తం 5 లైన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ లైన్‌లో వచ్చేసరికి మనకి స్టార్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. సెకండ్ లైన్‌లోకి వచ్చేసరికి ఒక స్పేస్ ప్రింట్ అయ్యి దాని తర్వాత 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అలాగే థర్డ్ లైన్‌లో 2 స్పేసెస్ 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఫోర్త్ లైన్‌లో 3 స్పేసెస్ 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఫిఫ్త్ లైన్‌లో 4 స్పేసెస్ ఒక స్టారు ప్రింట్ అవ్వాలి. ఓకే. మీకు అర్థమవుతుంది కదా! ఫస్ట్ మనం వచ్చేసరికి 5 లైన్స్‌లోకి మనము ట్రావర్స్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ అలా ట్రావర్స్ అవ్వడానికి ఒక లూప్ రాసుకోవాలి. అంటే మనము 5 టైమ్స్ మనం నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తూ ఉండి ఒక్కొక్క లైన్‌లో ఏం ప్రింట్ చేయాలో అవి మనం ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి 5 సార్లు మనము నెక్స్ట్ లైన్స్‌లోకి వెళ్ళడానికి లూప్ రాసుకోవాలి. ఫర్ ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లైన్ ప్లస్. ఓకే. ఈ లూప్లో ఏం జరగాలి? మనం ప్రతిసారి కూడా ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే. ఈ లూప్ ఇటరేట్ అయిన ప్రతిసారి కూడా మనం నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ లూప్‌లో ప్రతి ఒక్క ఇటరేషన్ అంటే L1 అయినప్పుడు ఏం జరగాలి? L1 అయినప్పుడు మనకి కర్సర్ అనేది ఈ లైన్‌లో ఉంటుంది. L2 అయినప్పుడు మనకి కర్సర్ అనేది ఈ లైన్‌లో ఉంటుంది. 3 అయినప్పుడు ఈ లైన్‌లో, 4 అయినప్పుడు ఈ లైన్‌లో, 5 అయినప్పుడు ఈ లైన్‌లో ఉంటుంది. ఓకే. అలా మనం ప్రతి ఇటరేషన్‌లో అంటే L1, 2 అలా అవుతున్నప్పుడు ప్రతి లైన్‌లో ఏం జరగాలి అనేది ఈ లూప్ లోపల రాస్తే గనక ప్రతి ఇటరేషన్‌లో ప్రతి లైన్‌లోనూ ఏం ప్రింట్ అవ్వాలో అది ప్రింట్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాతే స్టార్స్ ఉన్నాయి మీరు చూస్తే కనుక. కాబట్టి ఫస్ట్ లైన్‌లో ఉన్నప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 0. సెకండ్ లైన్‌లో ఉన్నప్పుడు 1, థర్డ్ లైన్‌లో ఉన్నప్పుడు 2, ఫోర్త్ లైన్‌లో 3, ఫిఫ్త్ లైన్‌లో 4. ఓకే. మీరిక్కడ ఒక కండిషన్ మీరు అర్థమైపోయి ఉంటుంది. లైన్ 1 అయి ఉన్నప్పుడు 0 ప్రింట్ అవ్వాలి. 1 - 1. లైన్
లైన్ 2 అయి ఉన్నప్పుడు 1 స్పేస్ ప్రింట్ అవ్వాలి. అంటే లైన్ -2. ఓకే. లైన్ 3 అయిన ఉన్నప్పుడు 2 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. లైన్ -1. ఓకే. ప్రతిసారి కూడా మనం ఒక కండిషన్ చూసుకోవాలి. అదేంటంటే మనం అప్పర్ లూప్లో ఉన్నటువంటి వేరియంట్ని మనం యూస్ చేసి లోవర్ లూప్స్ అనేవి మనం కండిషన్ రాయగలుగుతామా లేదా అనేది చూసుకోవాలి. మనం రాయగలుగుతున్నాం ఇక్కడ లైన్ 3లో ఉన్నప్పుడు స్పేసెస్ 2 ప్రింట్ అవుతుంది. అంటే లైన్ -1. ప్రతిసారి కూడా లైన్ -1 స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే. అది కండిషన్గా రాసుకోవచ్చు మనం. ఫర్ ఇంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 స్పేస్ లెస్ దాన్ లైన్. ఓకే. అండ్ స్పేస్ ప్లస్ ఏం ప్రింట్ అవ్వాలి? ఈ లూప్లో మనకి స్పేస్ ప్రింట్ అవ్వాలి. system.out.print ఆఫ్ స్పేస్. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి స్పేస్ 1 అయి ఉన్నప్పుడు 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి లైన్ 1 అయి ఉన్నప్పుడు లోపలికి వచ్చింది అనుకోండి ఇటరేషన్లో స్పేస్ అనేది 1 అయి ఉంటుందన్నమాట. 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి మనకి ఫస్ట్ లైన్లో ఏ స్పేసు ప్రింట్ అవ్వదు. దాని తర్వాత లైన్ 2 అయి ఉన్నప్పుడు ఇక్కడ స్పేస్ 1 అవుతుంది. 1 లెస్ దాన్ 2 అవును కాబట్టి లైన్ 2లో ఉన్నప్పుడు 1 స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ కరెక్ట్ అయ్యి దాని తర్వాత స్పేస్ ప్లస్ అయ్యి స్పేస్ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కాదు కాబట్టి ఇంకా స్పేసెస్ అనేవి ప్రింట్ మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఎట్లా జరుగుతుంది అనేసి. ఇండివిజువల్గా స్పేస్ ఎంత అవుతుంది, లైన్ ఎంత అవుతుంది, ఇదంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ లైన్లో మొత్తం మనం ఏమేమి ప్రింట్ చేయాలో వాటికి కోడ్ రాసి. ఓకే. మనం ఈ లైన్స్లో ఓన్లీ స్పేసెసే ప్రింట్ చేయాలా? స్టార్స్ కూడా ప్రింట్ చేయాలి. స్టార్స్ కండిషన్ ఎలా ఉందో చూడండి. స్టార్స్ కండిషన్ వచ్చేసరికి లైన్ 1 అయి ఉన్నప్పుడు 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. లైన్ 2 అయి ఉన్నప్పుడు 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఫర్ ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. స్టార్ ఈజ్ ఈక్వల్ టు లైన్ అనుకున్నాం అనుకోండి. స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 స్టార్ ప్లస్ ఇలా రాసామనుకోండి. అండ్ ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్ అనేది ఒక స్పేస్తో ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు చూడండి, మీకు స్టార్ అనేది లైన్ అనేది 1 అయి ఉన్నప్పుడు స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 2 3 4 5 టైమ్స్ కూడా మనకి స్టార్స్ ప్రింట్ అవుతాయి. అదే లైన్ 2 అయి ఉన్నప్పుడు ST ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 2 3 4 5. ఓకే. 4 స్టార్సే ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఇన్నర్ లూప్స్ రాసుకునేటప్పుడు ఎక్స్టర్నల్ లూప్లో ఉన్నటువంటి వేరియంట్తో మనకి ఏదైనా కండిషన్ పాసిబిలిటీ అవుతుందా, ఇనిషియలైజేషన్కి కానీ కండిషన్కి కానీ యూస్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా అని ఆలోచించుకొని మనం లూప్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటే అది బెటర్ ప్రోగ్రామింగ్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇందులో జరిగేది మొత్తం మీకు ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు మీకు ఈ కోడ్ మొత్తం మంచిగా అర్థమవుతుందన్నమాట. ట్రేస్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఒక పాయింట్లో చెప్పాలంటే ట్రేస్ చేసి చూపిస్తాను. ఫస్ట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ చెక్ చేస్తున్నాను నేను. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఈ లూప్ లోపలికి వస్తుంది. లూప్ లోపలికి వచ్చి SP ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే. అప్పుడు దాని తర్వాత ఈ కండిషన్ చెక్ అవుతుంది. 1 లెస్ దాన్ లైన్ అంత ఇప్పుడు 1 కాదు కాబట్టి ఈ లూప్లోకి ఎంటర్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లూప్ ఏముంది? ST ఈజ్ ఈక్వల్ టు లైన్ అంటే 1. ST ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేసి ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తా. ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ST ప్లస్ అంటే ST ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి బయటకు వచ్చేసి
మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది పక్కనే. ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి పక్కనే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అప్పుడు. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఎస్టీ ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి తర్వాత ప్రింట్ ఎల్ఎన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మన కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇటరేషన్ జరుగుతుంది. లైన్ ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, దాని తర్వాత ఈ కండిషన్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఈ లూప్ లోపలికి వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 లెస్ దాన్ లైన్ ఇప్పుడు ఎంత 2. 1 లెస్ దాన్ 2 అవును కాబట్టి దీని లోపలికి వచ్చేసి ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఎస్పీ ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. 2 లెస్ దాన్ లైనా అంటే 2 లెస్ దాన్ 2 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇది ఉంది కదా, నెక్స్ట్ ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇప్పుడు ఎంత ఉంది 2 ఉంది. ఓకే, అండ్ కండిషన్ చెక్ చేయాలి. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి దీని లోపలికి వచ్చి ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి ఎస్టీ ప్లస్ ప్లస్ జరిగి ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఎస్టీ 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది అనమాట. ఇలా మనకి ఈ లూప్స్ అనేవి ఈ ట్రయాంగిల్ని ప్రింట్ చేస్తాయి. ఈ ట్రయాంగిల్ని అసలు ప్రింట్ చేస్తుందా లేదా అనేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇదిగోండి, నేను ప్రోగ్రామ్ మొత్తం రాసుకున్నాను. స్టార్స్కి స్పేసెస్కి అంతా కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను. మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను మీ ముందు చూడండి. ఎగ్జాక్ట్ అదే ట్రయాంగిల్ ఫామ్ అయింది మనకు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రయాంగిల్ కూడా సేమ్ అండి. ఇలా మనం డివైడ్ చేసుకుందాము. ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత వచ్చేసరికి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, సేమ్. ఓకే, ఫస్ట్ మనం ఎన్ని న్యూ లైన్స్లోకి వెళ్ళాలండి, 5 న్యూ లైన్స్. దానికి ఒక లూప్ రాసుకుందాం. ఫర్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లైన్ ప్లస్ ప్లస్. ఓకే, ఈ లూప్ వచ్చేసరికి నెక్స్ట్ లైన్స్లోకి వెళ్ళడానికి అనమాట, ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఈచ్ లైన్లో ఏం జరగాలి, ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ఎట్లా ప్రింట్ అవ్వాలి, ఫర్ ఇంట్, ఇక్కడ ఇంట్ రాయటం మర్చిపోయాను, ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 స్టార్ is this correct? Yeah, ఓకే, స్టార్ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, system.out.print ఆఫ్ స్టార్. ఓకే, స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫర్ ఇంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అండి. ఇక్కడ ఏం రాసాం మనము, ఫస్ట్ వచ్చేసరికి మన స్పేసెస్ ఏం ప్రింట్ కాకూడదు, సేమ్. స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1, స్పేస్ లెస్ దెన్ లైన్ స్పేస్ ప్లస్ ప్లస్. ఓకే, సేమ్ కోడ్ ఇక్కడ అనమాట. కాకపోతే దీని పైకి ఒకటి కిందకొకటి మారుస్తున్నాం అనమాట. out.print ఆఫ్ స్పేస్. ఓకే, స్పేస్ని ప్రింట్ చేసేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాస్తే ఈ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. ఇందాక నేను రాసినటువంటి ప్రోగ్రాంలోనే
ఆల్టరేషన్ చేస్తున్నానండి. స్పేసెస్ ఉన్న దగ్గర స్టార్స్ ఉన్న చోట స్పేసెస్గా చేంజ్ చేస్తున్నాను. అండ్ కండిషన్స్ కూడా చేంజ్ చేయాలి కదా, స్పేసెస్ స్టార్స్ మారినాయి అంటే కండిషన్స్ కూడా చేంజ్ చేయాలి. అలాగే ఇనిషియలైజేషన్స్ కూడా దానికి తగిన విధంగా చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, ఇక్కడ వచ్చేసరికి ln రాయాలి, ఇక్కడ వచ్చేసరికి 1 రాయాల్సి ఉంటుంది. అండ్ ఇది లెస్ దెన్ ln అవుతుంది. ఓకే, ఒకసారి ఇంకా ఇక్కడ కూడా ఒకసారి మార్చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, అక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ ఒక ఎర్రర్ వచ్చింది ఒక లైన్లో, అది వచ్చేసరికి ఇక్కడ మనం ఫస్ట్ లూప్ ఉంది కదా, ఆ ఫస్ట్ లూప్లో నేను స్పేస్ అని పెట్టున్నాను వేరియంట్, స్టార్ అయితే అందుకోసమని ఎర్రర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ప్రింట్ అయింది చూడండి. ఈ 2 ట్రయాంగిల్స్ ప్రింట్ అవటం చూసాం కదండి. ఈ 2 ట్రయాంగిల్స్ని మనం విడివిడిగా కోడ్ రాసాం. ఓకే, ఇది ఈ ఈ ఈ ట్రా ఈ ఈ లూప్లో ఈ లూప్ అనేది సేమ్గా ఉంది. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ ఇక్కడ ఈ లైన్ ఉందనుకోండి, ఈ లైన్లో ఇది ప్రింట్ అవ్వాలి, ఇది ప్రింట్ అవ్వాలి. అంటే ఒకే లైన్లో ఈ 2 లూపులు ప్రింట్ అవ్వాలి, అలాగే ఈ 2 లూపులు కూడా ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే ఈ లూప్స్ రెండింటినీ కూడా ఈ లైన్స్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాం కదా, ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళే లూప్లోనే ఈ 2 లూప్స్ని కూడా తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఈ పైన ఉన్నటువంటి ఈ 2 లూప్స్ ఈ ట్రయాంగిల్ అంటే ఇక్కడ వరకు ట్రయాంగిల్ ప్రింట్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఈ లూప్స్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉన్నటువంటి ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, అలా ప్రింట్ చేస్తుందో లేదో మీకు ఎగ్జిక్యూట్ చేస్తూ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఇందాక ప్రోగ్రాంలోనే మనము 2 లూప్స్ అంటే అవే 2 లూప్స్ మనకి రివర్స్లో అంటే కిందది పైకి పైది కిందకి మార్చాలన్నమాట. అప్పుడే కరెక్ట్ ఆర్డర్లో ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ రెండు సెట్స్ ఆఫ్ ఫర్ లూప్స్కి డిఫరెన్స్ అన్నమాట. అంటే ఒకటి ఫస్ట్ స్టార్ ప్రింట్ చేస్తే ఇంకొకటి స్పేస్ అట్లా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి మీరు, సేమ్ ప్యాటర్న్ ప్రింట్ అయిందా? అవ్వలేదండి. ఒక లైన్ అనేది మనకి ఎక్స్ట్రాగా ప్రింట్ అయింది. ఈ ఎక్స్ట్రా వచ్చే లైన్ని సెకండ్ ట్రయాంగిల్ ప్రింట్ చేస్తున్నటువంటి స్టార్ ప్రింట్ చేస్తున్నటువంటి లూప్లోనే మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 దగ్గర నుంచి 5 దాకా ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ లెస్ దాన్ 5 అని పెడితే కనుక మనకి 1 దగ్గర నుంచి 4 వరకే ప్రింట్ చేస్తుంది. అట్లా ఒక లైన్ ఎక్స్ట్రా అనేది మనకి తగ్గిపోతుంది లెస్ దాన్ అని చేస్తే. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయింది. ఇలా మనం ట్రయాంగిల్స్ని డివైడ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఇదేనండి ఈ వీడియోలో కనుక మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా డౌట్స్ని సాల్వ్ చేస్తాను. అలాగే ఈ ప్యాటర్న్ వీడియోసే కాదు, జావాలో చాలా డెప్త్గా మెయిన్ మెథడ్ ఏంటి, స్టాటిక్ అని ఎందుకు రాస్తాం, దానికి వాయిడ్ అని ఎందుకు రాస్తాము, ఈ system.out.println అసలు ఏంటి, ఇందులో సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, అసలు ఈ ఫంక్షన్స్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నానండి. జావా అనేటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీకు జావా గురించి పూర్తిగా వివరాలు వస్తాయి. నేను ఈ ప్యాటర్న్ ఎప్పుడు తీసుకున్నానంటే లూప్స్ అరేస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ ప్యాటర్న్స్ ప్లేలిస్ట్లోకి వచ్చానండి. మీకు జావా ప్లేలిస్ట్లో అరేస్ వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందన్నమాట. అరేస్ వరకు కూడా మీరు నేర్చుకుంటే ఈ ప్యాటర్న్స్ అనేవి ఈజీగా మీరు ఫామ్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుందన్నమాట. ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, జావా ప్లేలిస్ట్.
మీకు ఐ బటన్లో నేను ఆ జావా ప్లేలిస్ట్ కూడా ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ ప్యాటర్న్స్ నేను ఇక్కడ లోవర్ పిరమిడ్ చూపించాను కదా, అప్పర్ పిరమిడ్ ఎట్లా ఫామ్ చేయాలి అనేది కూడా నేను ప్యాటర్న్స్ ప్రోగ్రామింగ్ నేను చూపించాను అనమాట సింపుల్గా. అవి కూడా ప్యాటర్న్ అనేటువంటి ప్లేలిస్ట్లో అవి ఉంటాయి. అవి చెక్ చేస్తూ వరుసగా నేర్చుకోండి. ఎప్పుడైనా ప్యాటర్న్స్ వరుసగా నేర్చుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. పర్లేదు ఇదే చూస్తానంటారా, ఇది కూడా పర్లేదండి, ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి థర్స్డే కూడా ప్రతి ఫ్రైడే ప్రతి ఫ్రైడే కూడా మీకు ఈ జావా ప్యాటర్న్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది వస్తుందండి. ఈ స్టార్స్ అయిపోతాయి కదా, స్టార్స్ అయిపోయిన తర్వాత మనం నెంబర్స్తో ఇంకా వేటితో కూడా, నెంబర్స్తో అయితే ఇంకా చాలా ఉంటాయండి. 2 మల్టిపుల్స్ అంటారు, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ప్యాటర్న్స్లో. అవన్నీ కూడా మీకు ఈజీగా ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి అనేది అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఆల్.